ఒకరోజు మధ్యాహ్నం సమయంలో ఒక అమ్మాయి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అకస్మాత్తుగా ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. ఒక కార్ ఆ రోడ్డుపై వెళ్తుండగా కార్ నుండి దిగి అమ్మాయిని చూస్తారు. సూర్య అమ్మాయి తలకి కట్టుకట్టాడు. ఆ అమ్మాయిని కార్లో వాళ్ల హాస్పిటల్కి తీసుకెళ్లారు. కాని దురదృష్టవశాత్తు ఆ అమ్మాయి తన గతం మర్చిపోతుంది. ఆ అమ్మాయిని సూర్య తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఏవండి, మనం తన పేరు లేఖ అని పెడదామండి. లేఖ? ఆ పేరు చాలా బాగుంది సురేఖ. నీకు నచ్చిందా అమ్మా? అవునా ఆంటీ, ఇంత పెద్ద ఇంట్లో మీరిద్దరు మాత్రమే ఉంటారా? లేదు లేఖ, మా కొడుకు రాము కూడా ఉంటాడు. సురేఖ కొడుకు రాము ఇంటికి వస్తాడు. లేఖను చూసి ఎవరు ఈ అమ్మాయి, చాలా అందంగా ఉంది అని అనుకుని చూడగానే ఇష్టపడతాడు. ఎవరో తెలుసుకుందామని. లేఖ, రాముగారు చెప్పండి. నన్ను క్షమించు, నాకు నీ గురించి తెలీదు, అందుకే ఏదో మాట్లాడాను. పర్వాలేదండి. అండి గారు అని ఏమనకు లేక, నువ్వు నన్ను రాము అని పిలువు, పర్వాలేదు. మనం మంచి స్నేహితులుగా ఉందాం. సూర్య రాముని చాలా బాగా చూసుకుంటుంది. ఇలా లేఖ ఆ ఇంట్లో వాళ్లకి చాలా దగ్గరవుతుంది. లేఖతో తన పెళ్లి విషయం గురించి ఇంట్లో మాట్లాడాలి అనుకుంటాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, మనం పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందాం. ఇలా సురేఖ రాము లేఖని పెళ్లికి ఒప్పిస్తారు. రాము లేఖల పెళ్లి జరుగుతుంది. మనం గుడికి వెళ్ళాలి కదా, ఆ విషయం మాట్లాడాలి. దేవుణ్ణి దర్శించుకుని ఇంటికి వచ్చే సమయంలో లేఖని ఎవరో గుర్తుపట్టి ఇలా అంటాడు. అమ్మా రాణి, ఎలా ఉన్నావు? నేనమ్మా, మీ దగ్గర పాలేరు పని చేశాను కదా. గుడి అతని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. గుడిలో జరిగిన దాన్ని తలుచుకుంటే ఎందుకో ఆ రంగయ్య చెప్పింది నిజమని అనిపిస్తుంది. అతను ఎందుకో కంగారు పడటం నేను గమనించాను. నేను రేపు ఆ రంగయ్య ఇంటికి వెళ్లి అసలు విషయమేంటో తెలుసుకోవాలి. కానీ వెళ్లడం ఎలా? అత్తయ్య అడిగితే నేను ఏమని చెప్పాలి? ఇలా తనలో తాను అనుకుంటూ ఉండగా లేఖకి ఒక ఆలోచన వస్తుంది. నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు? నన్ను పెళ్లి చేసుకునే ముందు నాతో నా గతం తెలుసుకోవడం కోసం సాయం చేస్తానని చెప్పాడు. నేను రేపు ఉదయాన్నే అడుగుతాను అని అనుకుని ఇంక నిద్రలోకి వెళ్తుంది. అలా తెల్లవారుతుంది. లేఖ నిద్రలేచి తన భర్త నిద్రలో నుంచి లేచే వరకు ఎదురుచూస్తుంది. ఇంతలో రాము నిద్రలేస్తాడు. ఏంటి లేక, అప్పుడే నిద్రలేచావా? మీతో ఒక విషయం చెప్పాలని రాత్రి నుంచి ఎదురు చూస్తున్నా అండి. అంత ముఖ్యమైన విషయమేంటో? మీకు గుర్తుందా అండి, మన పెళ్లికి ముందు మీరు నాకు ఒక మాటిచ్చారు, నా గతం గురించి తెలుసుకోవడం కోసం. అదెలా మర్చిపోతాను లేక, మాకు చాలా బాగా గుర్తుంది. అయితే నిన్న మనం గుడికి వెళ్ళాం కదా, మీరు రంగయ్య అని ఒక వ్యక్తితో కూడా మాట్లాడారు కదా. నేను ఆ వ్యక్తిని కలవాలి అనుకుంటున్నాను. ఏంటి రంగయ్య? వాడు నిన్న ఎవరో అనుకుని అలా మాట్లాడాడు. నువ్వేమీ కంగారు పడకలేక. అతను నన్ను చూసి ఎందుకో కంగారు పడినట్టుగా నాకు అనిపించిందండి. నాకు ఈ సహాయం చేయండి. సరే లేక, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, నేను తప్పకుండా చేస్తాను. చెప్పు, నేనేం చేయాలి? నేను ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పాలి అని అనుకోవట్లేదు. అందుకే అత్తయ్య మామయ్యలకు తెలియకుండా నన్ను మీతో రంగయ్య ఇంటికి తీసుకెళ్ళండి. అలాగే లేక, నేను నిన్ను తీసుకెళ్తాను. అందుకు లేఖ చాలా సంతోషిస్తుంది. వారు రంగయ్య ఇంటికి వెళ్తుండగా సురేఖ చూసి ఇలా అంటుంది. ఏంటి, నాకు తెలియకుండా ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? అది అమ్మా, అదేంటంటే అది నేను... ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతుంటే అదేది అని అంటున్నావేంట్రా? అదేం లేదత్తయ్యా, అయినా నన్ను బయటికి తీసుకెళ్తున్నారు. నేను మీకోసం చూశాను, కానీ మీరు కనిపించలేదు. అందుకని ఇంకా మేం వెళ్ళిపోతున్నాం. ఓ అలాగా, సరే సరే వెళ్ళండి. దీనికింత కంగారు పడాలా? ఇంకా మేం వెళ్తాం అని చెప్పి సురేఖ వద్ద నిజం దాచి రంగయ్య ఇంటికి వెళ్తారు. అప్పుడే పొలం పనికి వెళ్తున్న రంగయ్య వద్దకు రాము వెళ్తాడు. రాము రావటం గమనించిన రంగయ్య, రాముబాబు గారు, మీరు మా ఇంటికి రండి, రండి, లోపలికి రండి, కూర్చోండి అని రంగయ్య లేఖ రాముని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెడతాడు. నీతో కొంచెం మాట్లాడాలి రంగయ్య, అందుకే నేను నీ సహాయం కోసమని మీ ఇంటికి వచ్చాను. నా భార్య నీతో మాట్లాడుతుందట. అప్పుడు రంగయ్య కొంచెం కంగారుగా, ఏంటి, నాతోనా? అవును రంగయ్య, నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండమ్మా. మీరు నిన్న గుడిలో నన్ను రాణి అని అన్నారు కదా. నేను ఆ మాట ఏదో కంగారులో ఉండి చెప్పినట్లున్నా. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించకండమ్మా. చూసావా లేక, ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా? నేను చెప్తే నువ్వు వినలే కదా. ఇప్పుడు చూడు, రంగయ్య కూడా తెలియక తను నిన్ను రాణి అని అన్నాడంట. ఇంక పద, మనం ఇంటికి వెళ్దాం.
రాము అన్నదానికి లేఖ చాలా బాధపడుతుంది. కాని తనకి నమ్మకముంది రంగయ్య అబద్ధం చెబుతున్నాడని. అప్పుడు లేఖ ఇలా చెబుతుంది. రంగయ్య, మీరు ఎందుకని అబద్ధం చెబుతున్నారు? నాకు పూర్తి నమ్మకం ఉంది మీరు మా దగ్గర నిజం దాచిపెడుతున్నారు. నేను అనుకునేది నిజమైతే నా పేరు రాణి. నా గతంలో నేనేమైనా తప్పు చేశానా అని లేఖ బాధపడుతుంది. అది రంగయ్య గమనించి, అమ్మా లేక, నువ్వు బాధపడకు, నేను నీకు నిజం చెప్తాను. నిజమా? ఏం నిజం రంగయ్య? నేను మీ దగ్గర ఒక నిజం దాచాను బాబు. లేక అమ్మగారి పేరు రాణి. తన గతమేంటో కూడా నాకు తెలుసు అని రంగయ్య లేఖ గతాన్ని చెప్పడం మొదలు పెడతాడు. ఈ ఊరికి కొంచెం దూరంలో బ్రహ్మపురం అనే గ్రామముంది. ఆ గ్రామంలో అందరికన్నా మీరెంతో ధనవంతులు. మీ అమ్మ ఉమా, మీ నాన్న శివయ్య చాలా మంచివారు. ఊరిలో అందరికీ ఏ ఆపద వచ్చినా సహాయం చేస్తారు. నేను మీ ఇంట్లో పాలేరు పని చేసేవాడిని. కాని మీ అమ్మా నాన్నలు నన్ను ఎప్పుడూ అలా చూడలేదు. నన్ను మీలో ఒక మనిషిగా చూసేవారు. అందుకే మీ కుటుంబీకులు అంటే నాకు చాలా గౌరవం. మీ అమ్మా నాన్నలకు పెళ్ళైన చాలా సంవత్సరాలకి నువ్వు పుట్టావు. అందుచేత మీ నాన్న ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాశారు. నిన్ను చాలా అపురూపంగా చూసుకునేవారు. ఇదిలా ఉండగా ఒకరోజు మీ అమ్మగారు మరణించారు. అప్పుడు నీ వయసు చాలా చిన్నది. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు శివయ్య, నా కూతురు చాలా చిన్నపిల్ల. తనకిప్పుడు తల్లి కూడా లేదు. నా కూతురు తల్లి లేని పిల్లగా పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మరో పెళ్లి చేసుకోవాలి. అలా మీ నాన్న మరో పెళ్లి గురించి నిర్ణయం తీసుకున్నాడు. చూస్తుండగానే సీతని వివాహం చేసుకున్నాడు. మీ పిన్ని సీత. తను పేరుకే సీత, కాని చాలా చెడు బుద్ధితో ఉంటుంది. రాణి పట్ల అసలు ప్రేమ చూపించేది కాదు. ఎప్పుడు చూడు రాణిని బాధపెడుతూ ఉంటుంది. కాని శివయ్య చూసి కూడా ఏమీ అనలేకపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రాణి పెద్దదవుతుంది. అలా ఒకరోజు, రాణి, రాణి, ఎక్కడున్నావే? ఇలా రా, వచ్చి వంట చెయ్యి. నాకు చాలా ఆకలిగా ఉంది. ఇంట్లో ఉన్న అన్ని పనులు రాణి చేస్తుంది. కనీసం నువ్వు వంటైనా చేసుకుని తినవచ్చు కదా. అస్సలు నువ్వు మనిషివే కాదు. చిచి, నిన్ను పెళ్లి చేసుకుని తప్పు చేశా. ఏంటి? నువ్వు నన్ను పెళ్లి చేసుకొని తప్పు చేశావా? ఆ మాట నేను చెప్పాలి. ఎవరు నిన్ను పెళ్లి చేసుకోలేదు. నీకిది రెండో పెళ్లి అని. కాని నువ్వు నన్ను మోసం చేసి నీకు పెళ్లి కాలేదని అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఇలా ఆలోచిస్తే నువ్వు కూడా మనిషివి కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకుంది నా కూతురికి తల్లి అవసరముంది కనుక. మీరు పేదవాళ్ళు అని మీ తల్లిదండ్రులు నీ పెళ్లి కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నామని నా వద్దకు వచ్చి వేడుకున్నారు. నిన్ను పెళ్లి చేసుకో అని ప్రాధేయపడ్డారు. అందుకనే నేను నిన్ను పెళ్లి చేసుకున్నా. నాకిది రెండో పెళ్లి అని కూడా మీ అమ్మ చెప్పనివ్వలేదు. అలా చెప్పకూడదు అని నా దగ్గర మాట తీసుకుంది. ఇంకా పెళ్ళైతే నువ్వే అర్థం చేసుకుంటావని అనుకుంది. హా, వచ్చాడండి దానకర్త. అయినా మా అమ్మ నాన్నలకి బుద్ధి లేదు. ఇలా అనగానే శివయ్య ఇంక ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. రాణి, నువ్వు ఇంక చూసింది చాలు, వెళ్ళి వంట చెయ్యి అని కోపంగా అంటుంది. పాపం రాణి వెళ్ళి వంట చేస్తుంది. రాణి వంటగదిలోకి వెళ్ళగానే సీత ఇలా అనుకుంటుంది. అబ్బబ్బా, ఈ ఇంట్లో ఉండలేక చస్తున్నా. ఇంకా ఆలస్యం చేయాలని నాకు ఏమాత్రం లేదు. ఈయన నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నా ఈ ఆస్తి కోసమని నేను ఇన్నాళ్ళు ఓపిక పట్టాను. ఇక నా పథకాన్ని మొదలుపెట్టాలి. నేను ఏదో ఒక ముసలివాడికి రాణినిచ్చి పెళ్లి చేయాలి. అప్పుడు వాడు ఎలాగైనా చనిపోతాడు. ఇక ఆ ఆస్తి మొత్తాన్ని నా సొంతం చేసుకుంటాను. ఇంకా నా భర్తేమో నా మాట వింటే సరే, లేదంటే నేను ఆయన్ని కూడా బయటికి గెంటేస్తాను. అలా తను అనుకుంటూ ఉండగా నేను వినడం గమనించింది తను. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నాకు చాలా డబ్బు ఇస్తా అని ఆశ చూపించింది. కానీ నేను దాన్ని తిరస్కరించాను. నేను ఈ విషయాన్ని ఎలా అయినా మీతో ఇంకా అయ్యగారితో చెప్దామని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ ఆ సీత ప్రతి నిమిషం నన్ను గమనిస్తూ అన్ని విషయాలలో అడ్డుకుంది. ఇంకా తను ఆ చుట్టుపక్కల కూడా నన్ను రానివ్వకుండా జాగ్రత్త పడింది. చూడు రంగయ్య, నువ్వు దీనికన్నా ఇంకా ఎక్కువ ప్రయత్నాలు చేసి నిజం చెప్పాలని చూస్తే మీ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో ఉండరు. గుర్తుపెట్టుకో. ఇక ఏం చేయలేక ఆమె చెప్పిన దానికి భయపడ్డాను. నాకు ఏ పని దొరకకుండా చేసింది. ఇంకా నేను నా కుటుంబం కోసం ఏ పని దొరకక పొలం పనికి వెళ్తున్నా. ఇంతే అమ్మా నాకు తెలిసింది. ఇంక తర్వాత అటువైపుగా వెళ్ళలేదు అని అనగానే లేఖ ఏడవటం మొదలు పెడుతుంది. నువ్వు ఏడవకమ్మా రాణి. ఆ దేవుడు చాలా అన్యాయం చేశాడు. ఇంకా జరిగింది తలుచుకుంటూ బాధపడకు. ఆ దేవుడు నీకు అన్యాయం చేసి తప్పు చేశా అనుకున్నాడేమో. అందుకే నీకు మళ్ళీ ఈ సంతోషమైన జీవితాన్ని పరిచయం చేశాడు. ఇక నుండైనా నువ్వు ఏమీ ఆలోచించకుండా ఎప్పటిలానే సంతోషంగా ఉండు.
ఏంటి రంగయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు? అక్కడ మా నాన్న ఎలా ఉన్నారో ఏమో, నా కోసం ఎదురు చూస్తున్నారు కావచ్చు. మీకింకా ఏమైనా గుర్తుందా రంగయ్య? నేను ఆ ఇంట్లో పని మానేసిన దగ్గర నుండి అటువైపుగా వెళ్ళలేదు. కానీ ఈ మధ్యనే నాకు ఒకటి తెలిసింది. అది మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేదని. అది విని నేను చాలా బాధపడ్డాను. అయ్యగారి దగ్గరికి వెళ్దామనుకున్నా కానీ మళ్ళీ ఆ గయ్యాలి సీతకు భయపడి వెళ్ళలేకపోయాను. ఇంక నేను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. నేనక్కడికి వెంటనే వెళ్ళాలి. వద్దమ్మా లేక, ఆ దుష్టురాలి కన్ను మళ్ళీ నీపై పడితే మంచిది కాదు. దయచేసి నా మాట విను. లేదు రంగయ్య, నేను ఎవ్వరి మాట వినాలి అనుకోవట్లేదు. నేను మా నాన్నని చూడాలి అని లేఖ చాలా బాధగా అంటుంది. లేఖ బాధపడటం రాము చూడలేక, లేక నువ్వు బాధపడకు, నేను నిన్ను తీసుకొని వెళ్తాను. అది కాదు బాబు, అక్కడికి అని రంగయ్య చెబుతుండగా రాము, రంగయ్య, అక్కడేమైనా జరిగితే చూసుకోవడానికి నేనున్నాను కదా, నువ్వేం కంగారు పడకు. అలాగే బాబు. ఇక రాము లేఖ కలిసి బ్రహ్మపురం అనే గ్రామానికి వెళ్తారు. కాని వాళ్లకి ఎటు వెళ్లాలో దారి తెలియకపోవడంతో పక్కనే ఉన్న ఒక వ్యక్తిని దారి అడగటం కోసమని కారు దిగి వెళ్తారు. రాము దారి గురించి అడగకముందే ఆ వ్యక్తి, రాణి నువ్వా? కాని ఇది ఎలా సాధ్యం? నువ్వైతే చనిపోయావు కదా. అని అనగాని రాము ఇంకా లేఖ కంగారు పడతారు. రాము ఆశ్చర్యపోయి, ఇలా అంటున్నారేంటండి? నా భార్య చనిపోవడమేంటి? అసలు మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీరెవరు? ఏంటి, రాణికి పెళ్లి కూడా జరిగిందా? కాని వాళ్ళ అమ్మ అంటూ ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. నేనిక్కడ మాట్లాడుతుంటే మీరెక్కడో ఆలోచిస్తున్నారేంటండి? అసలు మీరెవరు? నేను ఈ గ్రామ పెద్దని. నా పేరు మల్లేష్. అయితే లేక నువ్వు బ్రతికే ఉన్నావా? చూడండి, మీరు మళ్ళీ ఈ మాటే అంటున్నారు. మళ్ళీ అంటే మాత్రం అస్సలు బాగోదు. అదే రాణి, మీ అమ్మ ఉంది కదా, తను నువ్వు చనిపోయావని గ్రామం మొత్తాన్ని నమ్మించింది. అలాగే ఆస్తి కూడా తన సొంతం చేసుకుంది. ఇవేవీ నీకు తెలీదా రాణి? లేదండి, నాకు ఏం తెలీదు అని చెప్పి తను గతం మర్చిపోయిందని, అలాగే రంగయ్య ద్వారా నిజం తెలుసుకున్నాననే విషయాన్ని వివరిస్తుంది. అందుకు మల్లేష్, అయ్యో అవునా రాణి, ఎంత అన్యాయం జరిగింది నీకు. ఇంకా నువ్వు బాధపడకు రాణి, నేను నీకు సహాయం చేస్తాను. ధన్యవాదాలు. నేను మీకు చాలా కృతజ్ఞతగా ఉంటాను. మీరు మాకు మా ఇంటికి ఎలా వెళ్లాలో దారి తెలియచేయండి చాలు. సరే, నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను రండి. అలా మల్లేష్ దారి చెబుతుండగా రాము తన కార్లో తీసుకుని వెళ్తాడు. అలా ముగ్గురు వాళ్ల ఇంటికి వెళ్తారు. లోపలికి వెళ్లి చూస్తారు. అప్పుడు సీత మంచాన పడి ఉన్న శివయ్యని తిడుతూ ఉంటుంది. చీచీ వెదవసంత, ఇంక ఎన్నాళ్ళు ఈయన గారికి నేను సేవ చేస్తూ ఉండాలో. ఆ రాణి ఈ దరిద్రాన్ని నాకు అంటగట్టి వెళ్ళింది. నా ప్రాణానికి ఈయనొకడు. ఈ బాధ నాకు ఎప్పుడు తప్పుతుందో ఏమో. అలా అనుకుంటూ బయటికి వచ్చిన సీత లేఖ, రాము, మల్లేష్లను చూసి ఆశ్చర్యపోయి మనసులో ఇలా అనుకుంటుంది. ఇదేంటి, రాణి చావలేదా? ఇప్పుడు ఇది నాకు సమస్యగా మారకముందే నేను జాగ్రత్త పడాలి. నేను ఆస్తి మొత్తాన్ని కాచేసినట్టు తెలిసిపోయిందేమో, అందుకే ఈ మల్లేష్ని కూడా వెంట పెట్టుకుని వచ్చింది అని మనసులో అనుకుని లేఖతో, ఏంటమ్మా రాణి, నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా? నువ్వు చచ్చావనుకొని నీకు పెద్ద కర్మ కూడా చేశాను అని సీత అహంకారంగా మాట్లాడుతుంది. అది చూసి రాము మాట్లాడుతూ ఉండగా లేఖ గమనించి వద్దు అన్నట్టుగా సైగ చేస్తుంది. దాంతో రాము ఏమీ మాట్లాడకుండా ఆగిపోతాడు. చూడు సీత, నువ్వు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. అది అంత మంచిది కాదు. నువ్వు రాణి చనిపోయింది అని ఈ గ్రామం మొత్తాన్ని నమ్మించావు. అది నిజమే అనుకుని శివయ్య చెప్పాడు అనే ఒకే ఒక కారణంతో ఆస్తి మొత్తం నీ సొంతమైనా మేమేమీ అనలేదు. కాని ఇప్పుడు రాణి బ్రతికే ఉంది కాబట్టి ఈ ఆస్తి రాణికే సొంతం. ఇది నువ్వు తిరస్కరించే ప్రయత్నం చేస్తే నిన్ను ఈ గ్రామంలో నుండి వెలివేయాల్సి ఉంటుంది. ఇంకా నీ మాటలు నమ్మి మోసపోను. నీ వలన శివయ్య, రాణి చాలా బాధలు పడ్డారు. అది చాలు. ఇకనైనా వారిని వదిలేయ్, లేదంటే శిక్ష కఠినంగా ఉంటుంది అని మల్లేష్ కోపంగా చెబుతాడు. అది విని సీత ఆలోచనలో పడుతుంది. అయితే సీత మనసులో ఇలా అనుకుంటుంది. మల్లేష్ నిజమే చెబుతున్నాడు. రాణి బ్రతికి ఉండగా నేను ఆస్తిని సొంతం చేసుకోలేను. మల్లేష్ గ్రామంలో అందరికీ చెబితే అందరూ నాకు వ్యతిరేకంగా మారుతారు. అప్పుడు ఆస్తి మొత్తం సొంతం చేసుకొని సంతోషంగా ఉండాలనే నా కలగానే మిగిలిపోతుంది. అందుకని ఇప్పుడు వీరి మాటలు విన్నట్టుగా నటించి రాణిని నా వైపుకు తిప్పుకునేలా మాయ చేసి ఆస్తిని కొట్టేయొచ్చు. ఇలా తన దురాశను మనసులో నింపుకుంటుంది సీత. అప్పుడు మల్లేష్, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే
సీత ప్రేమ నటిస్తూ, అదేం లేదు మల్లేష్ గారు, మీరు చెప్పింది విని నా కళ్ళు తెరుచుకున్నాయి. నేను నా దురాశతో మీ అందరినీ బాధపెట్టాను. నన్ను క్షమించు రాణి. ఇప్పుడు నేను ఎటువంటి తప్పు చెయ్యను. రాణి, నిన్ను నా కన్నబిడ్డలా చూసుకుంటాను. రా రాణి, మన ఇంట్లోకి వెళ్దాం. అవును, ఇంతకు ఈ అబ్బాయి ఎవరు? సీత మాట్లాడిన విధానం చూసి తను నిజంగానే మంచి మనిషిగా మారిపోయిందని అనుకుంటారు. కాని అందరి మనసుల్లో కొంచెం సందేహంగానే ఉన్నా బయటికి చూపించరు. రాముకి మాత్రం తను అస్సలు నచ్చదు. ఇక మల్లేష్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నువ్వు మారిపోతే మాకు అదే చాలు పిన్ని. ఈయన నా భర్త. పిన్ని ఏంటి రాణి, అమ్మాని పిలు. ఓహో, అయితే రాణికి పెళ్లి కూడా అయిందా? పెళ్లికి కూడా మమ్మల్ని పిలవాలని అనిపించలేదా? అదేదో అనుకోకుండా జరిగిపోయింది పిన్ని. అదిగో మళ్ళీ పిన్ని అంటున్నావు. సరే అమ్మా అని లేఖ సంతోషంగా పిలిచి శివయ్యను చూడటం కోసం ఇంటి లోపలికి వెళ్తుంది. మంచాన పడి ఉన్న నాన్నను చూసి బాధపడుతుంది. ఏడుస్తూ, నాన్న, నాన్న, ఏమైంది నాన్న, మీరు ఇలా అయిపోయారు? అమ్మా రాణి, వచ్చావా? నీ గురించి ఆలోచిస్తూ నా ఆరోగ్యం క్షీణించింది. నన్ను క్షమించు నాన్న. రండి, మనం మన ఇంటికి వెళ్దాం. ఇక మీరు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. అమ్మని కూడా మనతో తీసుకుని వెళ్దాం. మన ఇల్లా? అవునా అన్నా, మన ఇల్లు. ఈయన నా భర్త రాము అని లేఖ తనకు జరిగిందంతా వివరిస్తుంది. నా కూతురిగా పుట్టినందుకే అమ్మా నీకిన్ని కష్టాలు. మీరు అలా మాట్లాడకండి నాన్న. ఇలా చాలా రోజుల తర్వాత సంతోషంగా మాట్లాడుకుంటారు. శివయ్య రాముతో, అల్లుడుగారు, నేను మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. నా కూతురిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు. అలా అంటారేంటి మామయ్య గారు? లేక భర్తగా అది నా బాధ్యత. మీ కూతురు చాలా మంచిది. నన్ను, మా అమ్మ నాన్నలను చాలా బాగా చూసుకుంటుంది. ఇంకా చెప్పాలంటే మా కుటుంబం మొత్తం లేఖకు రుణపడి ఉన్నాం. ఇంక చాలులే నాన్న, మీరు నాతో రండి. నేను మీకు మంచి వైద్యం చేయిస్తాను. మా మామయ్య పెద్ద డాక్టర్, చాలా మంచివారు. అవును మామయ్య. ఇదంతా వింటున్న సీత తన మనసులో ఇలా అనుకుంటుంది. అబ్బో, ప్రపంచంలో తండ్రి కూతుళ్ళు వీళ్లే అన్నట్టు ప్రేమ వలకపోస్తున్నారు. ఇది చూడలేకపోతున్నా. కానీ ఏం చేస్తాం, తప్పదు. అంతా నా కర్మ. ఇప్పుడు నేను కూడా వీళ్లతో వెళ్లి రాణితో ఉంటూ నా మాయలో పడేయాలి. అప్పుడే నేను అనుకున్నది సాధిస్తాను. ఇలా అనుకుంది సీత. అప్పుడే లేఖ, నాన్న, ఇంకా ఆలస్యం చేయకండి. మేమిక్కడికి వచ్చినట్టు ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. ఆలస్యమైతే అత్తయ్య మామయ్య కంగారు పడతారు. అమ్మా, మీరు కూడా. ఏంటి లేక నువ్వు అమ్మా అని పిలుస్తున్నావు? తను నీకు చేసింది మర్చిపోయావా? అది మనతో వస్తా అంటే నేనొప్పుకోను. అయ్యో నాన్న, మీరు కంగారు పడకండి. అమ్మ మారిపోయింది. ఏంటి, సీత మారిపోవడమా? నేను నమ్మను. ఇది కూడా ఏదో ఒక కుట్ర. నువ్వు నమ్మకురాని, మళ్ళీ నిన్ను మోసం చేస్తుంది. ఇంకా ఆపుతారా మీరు? నేను నిజంగా మారిపోయాను. నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నిన్ను క్షమించడమంటే పాముకి పాలు పోసి పెంచుకున్నట్టే. నాన్న, అమ్మ తన తప్పు తెలుసుకుంది. నాకది చాలు. ఇంక మీరు ఏం మాట్లాడకండి. శివయ్య ఏమీ అనలేక సరే అన్నట్టుగా మొహం పెడతాడు. రాముకి అనుమానం వచ్చి ఇలా అడుగుతాడు. మామయ్య గారు, నేను మిమ్మల్ని ఒకటి అడగాలి అనుకుంటున్నాను. అడగండి అల్లుడు గారు. లేఖ చెప్పింది కదా, తను మా అమ్మ వాళ్ళకి ఒక రోడ్డుపై కళ్ళు తిరిగి పడిపోయింది అని. అలా ఎందుకు జరిగిందో మీకేమైనా తెలుసా? దాంతో శివయ్య బాధపడుతూ ఇలా చెబుతాడు. ఎందుకు తెలీదు బాబూ, అన్నీ తెలుసు నాకు. కాని ఏం చేయలేని పరిస్థితి నాది. ఈ సీత ఉంది కదా, గయ్యాలి. తను నా కూతురిని ఆస్తి కోసం ఒక ముసలివాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. అందుకు నేను రాణిని పారిపో అని చెప్పాను. రాణి నా దగ్గర ఉండి ఆ ముసలివాడిని పెళ్లి చేసుకుంటే తన జీవితాంతం ఏడుస్తూ ఉండవలసి వచ్చేది. సీత రాణి కోసం కొన్ని రోజులు వెతకసాగింది, కాని రాణి జాడ దొరకలేదు. దానికి నేను చాలా సంతోషించా. కాని ఈ గయ్యాలి మాత్రం సీత చనిపోయింది అని గ్రామంలో ఉన్న అందరినీ నమ్మించి ఆస్తి సీతకి ఇస్తే ఇక నా కూతురుని కాపాడుకోవచ్చు అని నేను గ్రామ పెద్దతో మాట్లాడి ఆస్తి మొత్తం సీతదే అని చెప్పాను. అయినా కాని నాకు కష్టాలు తప్పలేదు. ఇంకా ఏం చేయలేక నా కూతురు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి అని ఆ దేవుడికి రోజూ ప్రార్థిస్తున్నాను. నేనందుకే నీకు చెప్తున్నా, రాణి, నా మాట విను. మీ పిన్నిని ఎక్కువ నమ్మకు. జరిగిందేదో జరిగిపోయింది నాన్న. ఇంక మీరు అంతా మర్చిపోండి. ఇలా లేఖ ఎంత చెప్పినా వినలేదు. ఇక అది విని రాము సీతపై ఒక కన్నేసి ఉంచాలని నిర్ణయించుకున్నాడు. అందరూ కలిసి రాము ఇంటికి వెళ్లారు.
లేఖ జరిగిందంతా చెప్పి తన అమ్మా నాన్నలను అత్తామామలకు పరిచయం చేసింది. అలా ఆ రాత్రి పూర్తవుతుంది. ఇలానే కొంతకాలం గడిచిపోతుంది. సీత ఇంట్లో ఉన్న అందరినీ మచ్చిక చేసుకుంటుంది. సీత నిజంగానే పూర్తిగా మారిపోయిందని ఇంట్లో అందర్నీ నమ్మిస్తుంది. దాంతో సీత సగం గెలుపు గెలిచేశానని భ్రమపడేది. ఇక శివయ్య ఏమో హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత శివయ్య పూర్తిగా కోలుకొని ఇంటికి వస్తాడు. ఇలా ఉండగా ఒకరోజు లేఖ గర్భవతి అని తెలుస్తుంది. ఇంట్లో అందరూ సంతోషిస్తారు. అమ్మా కోడలు పిల్ల, నువ్వు మా కుటుంబానికి వారసుడిని ఇవ్వబోతున్నావు. అందుకే ఇంకా ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటా. నువ్వసలేం చెయ్యొద్దు. మీరొక్కరే అన్ని పనులు ఎలా చేస్తారత్తయ్యా? మీకు కూడా ఆరోగ్యం సరిగ్గా ఉండదు కదా. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ ఉండకు రాణి. నేనున్నా కదా, మీ అత్తగారికి నేను సహాయం చేస్తాను. చెల్లి, మంచి మాట చెప్పారు. కానీ మీకెందుకు శ్రమ? నేనొక పని అమ్మాయిని పెడతా. తన ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. కానీ కోడలి పిల్ల మాత్రం కాలు కింద పెట్టకుండా ఉండాలి. మీరేమంటారు బావగారు? నా మాట ఏముంది బావగారు, నా కూతురు అదృష్టం. ఇంత మంచి కుటుంబం దొరికినందుకు. మీరేం చేసినా నా కూతురు మంచి కోసమే చేస్తారు. అది మా బాధ్యత బావగారు. లేక మా అందరినీ చాలా బాగా చూసుకుంటుంది. తనకి మేము ఈ మాత్రం చేయలేమా? రే రాము, నువ్వు నాన్న అవబోతున్నావనే సంతోషంలో మునిగిపోకుండా పనమ్మాయి సంగతి చూడు. రేపట్లోగా తన ఇంట్లో ఉండాలి. అదేంటి నాన్న అలా అంటారు? నాన్న అవుతున్నా అంటే నాకు సంతోషంలో ఇవాళ నిద్ర పట్టదు. ఆ పని గురించి నేను చూసుకుంటాలే. అలా ఆ రోజు సంతోషంగా గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన ఇక సీత ఓపిక నశిస్తుంది. తను అనుకున్న పథకం ప్రకారం దురుద్దేశాన్ని చూపాలని నిర్ణయించుకుంటుంది. లేదంటే ఆ ఆస్తి మొత్తం లేఖకు పుట్టబోయే బిడ్డదవుతుందని తను అనుకుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పని పూర్తి చేయాలని అనుకుంటుంది. ఆ మరుసటి రోజు రాము ఒక పనమ్మాయిని ఇంట్లోకి పనికి తీసుకుని వస్తాడు. ఆ పనమ్మాయిని అవకాశంగా తీసుకున్న సీత మనసులో, గాలం వేయకుండానే చీప చిక్కినట్టు ఈ పని పిల్ల తనకి తెలియకుండానే ఇప్పుడు నేను ఆడే ఆటలో చిక్కుకుంది. ఇప్పుడు నా పథకం ఇంకా సులువుగా అవుతుంది. ఇప్పుడు నేను ఈ విషాన్ని రాణి తాగే పాలల్లో కలిపి ఆ పని పిల్లకిచ్చి రాణికి ఇవ్వమని చెబుతాను. అప్పుడు కడుపులో ఉన్న బిడ్డ చేస్తుంది. అందరూ బాధలో ఉంటారు. అదే నాకు మంచి అవకాశం, ఆ ఆస్తి నా సొంతం చేసుకోవడానికి. అబ్బా సీత, నువ్వు త్వరలోనే ధనవంతురాలు అయిపోతున్నావు. అసలు నేను వేసే పథకానికి తిరుగే లేదు అని సీత తన మనసులో అనుకుంటుంది. వెంటనే వంటగదికి వెళ్తుంది. అనుకున్నట్టుగాని లేఖ తాగే పాలల్లో విషాన్ని కలుపుతుంది. అది ఎవ్వరూ గమనించరు. సీత ఆ పాలను తీసుకెళ్లి పనమ్మాయికిస్తుంది. సీత చెప్పినట్టుగానే ఆ పనమ్మాయి ఆ పాలని లేఖకి ఇస్తుంది. పాపం ఏమీ తెలియని లేఖ ఆ పాలని తాగుతుంది. పాలు తాగిన లేఖకు కొద్దిసేపు తర్వాత కడుపులో బాగా నొప్పి వస్తుంది. అమ్మా అమ్మా నొప్పి, నాన్న మీరెక్కడున్నారు? ఏమండి అని లేఖ నొప్పితో అందరినీ పిలుస్తుంది. అందరూ భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి, లేక లేక ఏమైంది లేక? అయ్యో, నా బిడ్డకి ఏమైంది? రాము, లేఖని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అవునురా, నాన్న చెప్పింది నిజమే. మనం లేఖని హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఆలస్యం చేయకండయ్యా, నా కూతురు నొప్పితో విలవిల్లాడిపోతుంది. అలాగే నాన్న. అందరూ హాస్పిటల్కి వెళ్లారు. కొంత సమయం గడిచాక సూర్య లేఖకు వైద్యం చేసి బయటకు వచ్చాడు. నాన్నా నాన్నా, లేఖకి ఎలా ఉంది నాన్నా? తనిప్పుడు క్షేమంగానే ఉంది కదా నాన్నా? రాము అంతగా మాట్లాడుతుంటే మీరిలా మౌనంగా ఉన్నారేంటండి? బావా, మీరిలా ఉంటే మాకు భయం ఇంకా పెరుగుతుంది. లేఖకి ఎలా ఉందో చెప్పండి, మేము తనని చూడొచ్చా? అలా అందరూ అడుగుతూ ఉండగా సీత మాత్రం తన మనసులో, ఇంకెక్కడ రాని, అది ఏడుస్తూ ఉంటుంది. నేనిచ్చిన విషానికి దాని బిడ్డ పుట్టక ముందే చనిపోయి ఉంటుంది. ఇక ఆస్తి మొత్తం నాదే అని సీత ఊహల్లో ఉంటుంది. ఇంతలో సూర్య, రాము, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నా రూంలోకి రా. సరే నాన్నా, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి సూర్య రాముని తీసుకుని వెళ్తాడు. ఏమైనా నాన్న అంతా బాగానే ఉంది కదా? లేఖకేం ప్రమాదం లేదు కదా? లేక బానే ఉంది రాము. కానీ మళ్ళీ కానీ ఎందుకు నాన్నా? ఏమైందో పూర్తిగా చెప్పండి. లేక తిన్న ఆహారంలో విషం కలిసింది. ఇది ఎవరో కావాలనే చేశారు. మనం సమయానికి హాస్పిటల్ తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకా చాలు నాన్న, ఆ మాట అనకండి, నేను తట్టుకోలేను. మనకెవరు శత్రువులున్నారు ఇంత దుస్సాహసం చేయడానికి? నాకు కూడా అర్థం కావట్లేదు రాము. ఇంట్లో అందరూ మనవారే, ఎవరిని అనుమానించలేం. నేను తీసుకొచ్చిన పని మనిషి ఉంది కదా నాన్న, తనేమో అని నా అనుమానం. పూర్తిగా నిజం తెలిసే వరకు మనం ఏం చేయలేము. సరే నాన్న,
నేను వెంటనే ఇంటికి వెళ్ళి ఆ పని మనిషి చేసిన దానికి తగిన శిక్ష విధించి వస్తా. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పకండి, అందరూ కంగారు పడతారు. అమ్మాయికి ఏం కాలేదు, తను బానే ఉంది. కానీ ఇప్పుడు కలవడం కుదరదు, కొంచెం నీరసంగా ఉంది. ఇప్పుడు తనని కొంచెం ఒంటరిగా వదిలేయాలి. అమ్మయ్యా, కోడలికి ఏం కాలేదు, అది చాలు. అవును బావుగారు. లేఖకు ఏం కాలేదని సురేఖ, శివయ్య ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటారు. కాని సీత మాత్రం కంగారుగా ఉంటుంది. కొద్దిసేపు గడిచాక రాము హాస్పిటల్కి వస్తాడు. కోపంగా సీత వద్దకు వెళ్లి తనని కొట్టడానికి సీతపై చెయ్యి లేపి, చిచ్చి, అసలు నువ్వు మనిషివేనా? వయసులో పెద్దదానివని ఊరుకుంటున్నా, లేదంటే చంపేసేవాడిని అని రాము తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అప్పుడు సురేఖ, రే రాము, మతిగాని భ్రమించిందా? అసలు తనేం చేసిందని? నాకేం కాలే అమ్మా, కానీ నేను చెప్పేది వింటే మీరంతా కలిసి ఈవిడ గారిని ఇక్కడే పాతేస్తారు. అంత పాపం తనేం చేసిందిరా? లేక తాగే పాలలో విషం కలిపి పని మనిషికిచ్చి లేఖకివ్వమని చెప్పింది. అది వినగానే అందరూ షాక్కి గురవుతారు. ఏంటి చెల్లమ్మా, ఇదంతా నిజమా? ఇంకా నీచురాలిని పట్టుకొని చెల్లెమ్మ అంటారేంటండి? ఏమే, నీకు మా ఇంట్లో ఏం తక్కువ చేశామని నువ్వు మా అందరి సంతోషాన్ని దూరం చేయాలని చూసావు? ఇలా అందరూ సీతని తిడుతున్నారు. ఇక అందరికీ నిజం తెలిసిపోయింది కనుక సీత ఎంత చెప్పినా ఎవ్వరూ నమ్మరు. శివయ్య ఏం మాట్లాడకుండా సీత ముందుకు వెళ్లి తన చెంప మీద ఒకటిచ్చి, నేను నా కూతురికి ఆ రోజే చెప్పాను, నువ్వు పామువి, ఎప్పటికైనా కాటేస్తావని. కాని నా కూతురు నా మాట నమ్మలేదు. ఇప్పుడు నువ్విక్కడ ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. అందరూ అన్న మాటలకి సీతకు బుద్ధి వస్తుంది. పశ్చాత్తాపపడుతూ, నన్ను క్షమించండి, నాకు బుద్ధొచ్చింది. ఇకపై ఏ తప్పు చెయ్యను, నన్ను నమ్మండి. ఉన్నపళంగా వెళ్ళిపో అంటే నేను ఎక్కడికని వెళ్తాను. ఎక్కడికైనా వెళ్ళు, చస్తే చావు, మాకు అవసరం లేదు. ఇక నిన్ను చంపకుండా విడిచిపెట్టాను, దానికి సంతోషించు. ఆస్తి ఆస్తి అని ఎన్ని రోజులు విర్రవిగావు కదా, ఇప్పుడు కూడా ఆ ఆస్తిని వచ్చి కాపాడు మనం. అలా శివయ్య అనగానే సీత తల కిందికి చేస్తుంది. తనకు తెలిసి వస్తుంది, ఆస్తిపై తనకి ఉన్నది దురాశ అని తెలుసుకుంటుంది. కాని ఏం లాభం లేదు. దురాశ దుఃఖానికి చేటు అని మరోసారి రుజువైంది. ఎప్పటికైనా ధనం శాశ్వతం కాదు.